అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 20వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు వీడియోను ప్రారంభించే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. రేపు మీ యొక్క జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి మార్పు గురించి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఒక చిన్న సూచన పాటిస్తే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు కొన్ని విషయాలలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది. కొందరికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటే మరికొందరికి దేవుని యొక్క పరీక్షలు ముగిసే విజయాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా మానసికంగా పడుతున్నటువంటి ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది. ఆ యొక్క సహాయం మీ యొక్క జీవితంలో ఒక కొత్త దారిని చూపిస్తుంది. గతంలో మీపై విమర్శలు చేసినటువంటి వారు కూడా ఇప్పుడు మీ యొక్క పనిని మెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి రోజు. కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను అధికారులు నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి సరైనటువంటి గుర్తింపు కూడా రావచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. మొదట అవి కాస్త భారంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీకు కెరియర్కు మంచి పేరును కూడా తెస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నటువంటి వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ఆత్మవిశ్వాసంతో పాల్గొంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కస్టమర్ల పరిచయం అవుతారు. గతంలో నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల దుస్తులు, ఫ్యాషన్, హోల్సేల్, రిటైల్, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అమ్మకాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ఒకసారి అన్ని వివరాలను పరిశీలించడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థికంగా చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ సాయంత్రం తర్వాత కొన్ని పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అనుకోని ఆదాయం కూడా లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వవలసి వస్తే ఒకసారి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్త ఉంటే రాబోయే రోజుల్లో మరింత స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్దవి చేయకుండా ప్రేమతో మాట్లాడితే కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై దృష్టి కేంద్రీకరణ మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. గురువుల యొక్క సలహాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశాల్లో చదవాలనుకునే వారికి కొన్ని శుభ ఫలితాలు కూడా ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా మీతో మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది. అపార్థాలు తొలగిపోతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. అయితే కోపాన్ని పూర్తిగా నియంత్రించాలి. చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. ఎక్కువగా నీరు తాగండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఉదయం కొద్దిసేపు నడక లేదా యోగా చేయటం వలన శారీరక ఆనందం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు మీకు ఎదురయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి
సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా మీ యొక్క మనసులో కొత్త ఆశను కూడా కలిగిస్తుంది. అయితే ఈ యొక్క అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించండి. సమయానికి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద విషయానికి కారణమవుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎరుపు రంగు అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య 9, శుభ సమయం ఉదయం 9:20 నుండి 11:10 వరకు, సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు అనుకూల కాలంగా ఉంది. ఈ యొక్క సమయాలలో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. రేపటి పరిహారం ఉదయాన్నం స్నానం చేసిన తర్వాత శివాలయంలో పరమశివునికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఒక గుప్పెడు నల్ల నువ్వులను దానం చేయండి. పక్షులకు ధ్యానం వేయండి. అదేవిధంగా గ్రహదోషాలు ప్రభావాలు తగ్గుతాయి. ఈ విధంగా చేయడం ద్వారా సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించి మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి.